బరి తెగించి ఆ టెంట్ మీద పడి ఆడ మగ తేడా లేకుండా అందరినీ కూడా చితకబాది ఆడవాళ్ళను కూడా చెరబట్టేటువంటి పరిస్థితి. చేతుల్లాగి బట్టల్లాగి కొట్టి, అదొక్కటే కాకుండా పక్కన టెంట్ పైకి ఉన్నటువంటి బస్ షెల్టర్ ఎక్కి మూత్రం పోస్తాడు ఒకడు. ఆ టెంట్ మీదకి పక్కన వెనకాల ఉన్నటువంటి బస్ షెల్టర్ ఎక్కి మూత్రం పోస్తాడు ఒకడు. మల్లాది విష్ణు మీద కేసులు కడతారు. ఏంటయా ఈ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఏంటయా అంటే, నిన్నటిదాకా తండ్రి కొడుకు ఇద్దరిని తెగ తిట్టాడు మంత్రి అవ్వలేదని. బోండావమ్మ అనే పేరు చెప్పాగా, బోడేనా? బోడే కాదు, బోండావమ్మ. అందరూ అదే పనిలో ఉన్నారులేండి. బోండావమ్మ అనే అతను ఎమ్మెల్యే కొట్టి మాట్లాడుతున్నాడు మైక్లో. ఏమని మాట్లాడుతున్నారో తెలుసా అండి? బరిదెక్కించి తినమరిగిన కోడి ఇల్లెక్కి పూసిందంట. ఆ రకంగా ఏమని మాట్లాడుతున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ నాయుడు కానీ ఎవరన్నా విమర్శిస్తే ఇంటికి వచ్చి ఇంట్లో దూరి కొడతాం అన్నాడు. అరే ఆయన పెచ్చ బ్రాహ్మడు కాబట్టి, మల్లాది విష్ణు పంతులు గారు కాబట్టి వెళ్ళాక ఇంటి మీకు కొట్టావు. కృష్ణలాంకలో చౌదరి గారు కదా, పెద్ద కమ్మారే కదా, దేవినేని నెహ్రూ గారు అబ్బాయి కదా, మరి ఆ టెంట్ మీకు అక్కడికి వెళ్ళి కొట్టచ్చు కానీ అంత పోటుగాడు అయితే కొట్టాలి కదా. తిడుతున్నాడు కదా, అతను కూడా టెంట్ వేసి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, ఆయన విమర్శిస్తున్నాడు, లోకేష్ నాయుడు విమర్శిస్తున్నాడు కదా, మరి అక్కడికి వెళ్ళి కొట్టావా? కొన్ని గొడవలు వెళ్ళి నెహ్రూ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని కొడతావా? కొట్టుకొని ఏదో బ్రాహ్మణుల మీద నీకెందుకు చూపించుకోవటం? అమాయకులు అనేటువంటి బ్రాహ్మణుల మీద ఎందుకు దాడులు చేసి, బ్రాహ్మణుల మీద టెంట్ల మీద మూత్రం పోసి ఆడవాళ్ళని కొట్టి ఏంటిది ఇది? ఏంటి అంటే ఈ బోండావమ్మకి లోకేష్ దగ్గర ఆడ దగ్గర శీలం పోయింది. ఇటు జగన్ గారు చేర్చుకోడు. మనం అటు ఇటు కాకుండా అయిపోతున్నామని మెల్లగా దాని ముందు బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకున్నాడు మంత్రి పదవి కోసం. బ్లాక్ మెయిల్ కాస్త అటు మాడిపోయింది. తిరగేద్దాం అనుకుంటే అది మాడిపోయింది. పిలిచి ఫుల్గా తండ్రిని పిల్లలిద్దరిని కలిసి ఫుల్గా వాషింగ్ చేసినట్టున్నారు. మామూలుగా వాషింగ్ మెషిన్లో వేసి ఉసినట్టుగా ఉతికేసి బయటకు వచ్చేసేసి ఇప్పుడు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది లోకేష్ మీద, చంద్రబాబు మీద. ఇటువంటి చెడు నడుతున్నటువంటి, చెడు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఎమ్మెల్యేలుగా పెట్టుకుని ఈ రకంగా గంజాయి బ్యాచ్తో, బ్లేడు బ్యాచ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతరం ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద మీరు చేస్తే, ఆడవాళ్ళని చెరబడితే, మూత్రం షామ్యానా మీద పైనుంచి మూత్రం పోస్తే మీరేమవుతారు? రాక్షస జాతి కింద అవుతారు కదా. మీరందరూ తెలుగుదేశం వాళ్ళు ఏమనాలి? ఇప్పుడు మీరందరూ కూడా వాళ్ళ చుట్టాలే కదా, మరి రాక్షసులు చుట్టాల్లో కనబడుతున్నారు కదా. లేదా రాక్షసుల జాతి అంతరించిపోతే మళ్ళీ ఇక్కడ మీరు మీలాగా అవతరించారు మీరందరూ. మీరు హద్దు మీరవాకండి, పరిధిలో ఉండండి. మీకు రాజ్యాంగం చట్టం కల్పించినటువంటి మీ నిరసనలు, మీ మాటలు చట్టబద్ధంగా చేసుకోండి. మీరు మొన్న గొడవైంది, రోడ్డు మీద పెడితే నిన్న మీరు ధర్నా చౌకులు చేసుకున్నారు. ఎవరు అనలేదు కదా మిమ్మల్ని. మేము 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం. మొన్నటిదాకా 19-24 మధ్య మేము ధర్నా చౌకులు చేసుకున్నాం. అసలు విజయవాడ పోలీసు కూడా ఆలోచన చేయాలి. అసలు విజయవాడ పోలీసు ధర్నా చౌక్ అని పెట్టి మీరు నియోజకవర్గాల్లో మళ్లీ ఎందుకు అనుమతిస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పశ్చిమ నియోజకవర్గం పోనీ పని చేయండి, పశ్చిమ నియోజకవర్గంలో ధర్నా చౌక్ పెట్టండి, పోనీ తూర్పు నియోజకవర్గంలో కూడా ధర్నా చౌక్ పెట్టండి. నిన్నాడు పేరు నాని గారు మాట్లాడుతాడు, అది ఇదని. అరే బాబు, పేరు నాని పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో, వేరోసులో కొట్టేసిన కేసులో బయటపడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్లాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి
మావయ్య తప్పైపోయింది, నన్ను రక్షించు మావయ్య, ఇదిగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కొని మీ బతుకు, పేదవాళ్ల బియ్యాన్ని కొట్టేసినట్టు పేరు నానిగాడు, వాడు కూడా మాట్లాడుతాడు. అసలు వాడు ఏంటి, వాడి బతుకేంటి, ఆడు సవాల్ చేస్తాడు. ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు, నువ్వు గవర్నమెంట్కి? నువ్వు పేదల బియ్యం, రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? మీ పెళ్ళాన్ని తీసుకుని ఎందుకు దాచేశావు? మేము మాట్లాడలేమా? మాకు తెలీదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, గుణదలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? రేయ్ నాని, ఇక్కడ కాదు, గుణదల కాదు, పూలబావేది కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందర కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్లు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని, మీరు చేసుకునే నిరసనల్ని, మీరు మాట్లాడితే మాటల్ని మామూలుగా మాట్లాడితే